హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎక్స్ప్లోర్ విత్ చంద్ర. ఫ్రెండ్స్, ఈరోజు చూస్తున్న దేవాలయం శ్రీ మాధవరాయ స్వామి దేవాలయం. ఈ దేవాలయం గండికోటలో ఉంది. ఫ్రెండ్స్, ఆల్రెడీ మనం పార్ట్ 1 పార్ట్ 2 చూసాము. ఈరోజు వీడియోలో మాధవరాయ స్వామి టెంపుల్ పార్ట్ 3 వస్తుంది. మిగతాది కూడా గండికోట వదలకుండా మొత్తం తీసాము, అవి కూడా అప్లోడ్ చేస్తాము. ఈరోజు పార్ట్ 3లో మాధవరాయ స్వామి టెంపుల్ కంప్లీట్ వీడియో. ఫ్రెండ్స్, ఇది గర్భాలయం అంతరాలయం. ఫ్రెండ్స్, ఇది మెయిన్ టెంపుల్. మాధవరాయ స్వామి టెంపుల్ ఉండే గర్భాలయంలో నుండి మొదలు పెట్టాము. ఇక్కడ గర్భాలయంలో ఒక శ్రీ గుర్తు, ఇంకా నాగబంధం కూడా ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ నాగబంధం కూడా ఈ దేవాలయానికి చూడవచ్చు మనము. ఇక్కడ ఇది గర్భగుడిలో ఉండేది. కానీ ఈ గర్భగుడిలో ఉండే మాధవరాయ స్వామి అంటే చెన్నకేశ్వర స్వామి అంటారు. మాధవరాయ స్వామి అక్కడ మైదుకూరులో ఉంది. ఫ్రెండ్స్, ఈ గర్భాలయంలో ఉండే ప్రధాన దేవత అక్కడ మైదుకూరులో ఒక టెంపుల్లో ఉంది. అది కూడా మేము వెళ్ళి కంపల్సరీగా విజిట్ చేస్తాము, అది కూడా అప్లోడ్ చేస్తాము. ప్రస్తుతానికి ఇక్కడ కంప్లీట్ వీడియో మాధవరాయ స్వామి టెంపుల్ చూడండి. ఈ దేవాలయం గండికోట, వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు మండలంలోని గ్రామం. ఇది గండికోట అనేది గ్రామము, జమ్మలమడుగు ఈ గండికోటకు మండలం. ఫ్రెండ్స్, ఇది మండల కేంద్రమైన జమ్మలమడుగు నుండి పడమర దిశగా 14 కిలోమీటర్ల దూరంలో గల ఎర్రమల అంటే మొత్తం ఎర్రకొండలు ఉంటాయి. ఫ్రెండ్స్, ఈ ప్రాంతం అంతా పర్వత శ్రేణిపై ఉంది. పెన్నా నది ప్రవాహం ఇక్కడ కొండల మధ్య లోతైన గండిని ఏర్పడడం వల్ల ఈ కోటకు గండికోట అని పేరు వచ్చింది. 200-300 అడుగుల ఎత్తున నిటారుగా ఉండే ఇసుకరాతి కొండలపై ఉంది. ఫ్రెండ్స్, ఈ దేవాలయం మాధవరాయ స్వామి టెంపుల్. ఇక్కడ సుమారుగా దాదాపుగా మొత్తం ఈ స్టోన్ మొత్తం ఎర్రకొండలు. ఫ్రెండ్స్, ఈ రాళ్ళు ఎక్కడ తెచ్చారు అంత బాగా ఇక్కడ ఉన్న రాతిపైన ఉన్న శిల్పాలు ఇక్కడ ప్రధాన ఆకర్షణంగా ఉంటాయి. ఫ్రెండ్స్, ఇక్కడ ఇవన్నీ చూడవచ్చు మనం. మేము ఇంతగానో తీయడం కారణం ఈ ధ్వజస్తంభాల మీద ఉన్న చరిత్ర, దీని గురించి ఈ చరిత్రలో ఎలా ఉందనేది మనం తీసాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఇలాంటివి చాలా అరుదుగా చూస్తాము. ఇలాంటివి మనము అక్కడ హంపీలో ఉంటాయి. ఫ్రెండ్స్, ఆ టైపు ఇక్కడ మొత్తం చెక్కలు లేకుండా మొత్తం రాతి స్తంభం. ఫ్రెండ్స్, ఇది దర్వాజులన్నీ ఈ గడపలన్నీ రాతి స్తంభాలతోనే. జయ విజయులు కంపల్సరిగా విష్ణు ఆలయాలకు జయ విజయులు కంపల్సరీగా ఉంటారు ఇక్కడ, ద్వారపాలకులు. ఇక్కడ ఇది గర్భాలయం. ఫ్రెండ్స్, ఇది మెయిన్ ఎంట్రన్స్. కానీ ఆ ఎంట్రన్స్ కంటే ఇక్కడ దీన్ని విచిత్రమైన మనకు తెలియని కూడా ఆంజనేయ స్వామి. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు తెలియని కూడా చాలా బొమ్మలు ఉన్నాయి, నాగబంధాలు ఉన్నాయి. అంటే ఆ కాలంలో ఇది ఎంత బంగారం ఉండనో ఏమో, మొత్తం శిథిలావస్థలో ఉంది. ఫ్రెండ్స్, ఇది మొత్తం పిగిలించేశారు, పలుగొట్టేశారు. కొన్ని విగ్రహాలు ఉన్నకాడికి ఉన్న బాగానే ఉంది. కానీ ఒకప్పుడు దీని వైభవం సుమారుగా 26 మంది రాజులు ఈ గండికోటను పరిపాలించారంటే ఎంత చరిత్ర ఉందని మనం తెలుసుకోవాలని అర్థమవుతుంది. ఫ్రెండ్స్, 26 మంది రాజులు పరిపాలించారు ఈ గండికోటను. ఇది ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కంటిన్యూ చూడండి. ఈ ధ్వజస్తంభాలకు ఇక్కడ రంధ్రాలు చూడండి. ఫ్రెండ్స్, ఇక్కడ ఎందుకు వేసారేమో, ఇలాంటివన్నీ ఎన్నో ఉన్నాయి. కొన్ని పిగిలించేసినారు. ఇట్లా ఎన్నో మనకు చూస్తున్నారు ఈ వీడియోలో. ఇక్కడ గర్భాలయం నుండి బయటికి ఇక్కడ చూడండి, దర్వాజాలోకి ఉన్న రౌండ్గా ఉండేది అసలు చెక్కడూరుగా మొత్తం రాతితోనే ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు ఊరికే ఖరాబ్ కాకుండా ఎంత బాగున్నాయి చూడండి. ఫ్రెండ్స్, అది ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు చివరిదాకా చూడండి. సాక్షాత్తు ఈ ఆలయానికి తాళ్ళపాక అన్నమయ్య అహోబిల మఠ సంస్థాపనాచారులైన శటగోప యతీంద్రుల దగ్గర సకల వైష్ణవాగాలను అభ్యసించిన పిదప దారి వెంబడి పలు ఆలయాలను దర్శిస్తూ తిరుమల చేరారు తాళ్ళపాక అన్నమయ్య గారు సాక్షాత్తు. ఇక్కడ రాయలసీమలో చాలా టెంపుల్స్ ఉంటాయి. చెన్నకేశవ దేవాలయం అంటారు. ఈ మాధవరాయ స్వామి దేవాలయం కూడా అప్పుడు చెన్నకేశవ ఆలయం అనేవాళ్ళు. ఈ గండికోటలో ఉన్న చెన్నకేశవ ఆలయం దర్శించి తాళ్ళపాక అన్నమయ్య చెన్నకేశవుడిని గురించి ఒక కవిత్వం కూడా పాడారు. చీరలియ్య గదవోయ్ చెన్నకేశవ చూడు, చేరడేసి కన్నులవో చెన్నకేశవ అని స్తుతించాడట సాక్షాత్తు తాళ్ళపాక అన్నమయ్య.
అంత గొప్ప దేవాలయం ఇది. దీని మీద ఉన్న ఎంత తక్కువ చూస్తాం ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీరామచంద్రుడు, ఇక్కడ విష్ణుమూర్తి, ఇలాంటి ఎన్నో చూస్తాం ఫ్రెండ్స్ మనం. ఇక్కడ ఆంజనేయ స్వామి, నాగబంధాలు, విఘ్నేశ్వరుడు, వైష్ణవుడు, సూర్యుడు, ఇలాంటి ఎన్నో చూస్తాం మనం. ఆంజనేయ స్వామి రాక్షసుల కింద తొక్కినట్టుగా అలాంటి చిత్రాలని మనం ఈ వీడియోలో చూడవచ్చు. ఎప్పుడు చూడని చిత్రాలలో ఎంత బాగుంది ఫ్రెండ్స్. అందుకే ఇంత చరిత్ర ఉంది కాబట్టి మేము మామూలుగా క్యాజువల్గా వీడియో తీసుకుంటూ వెళ్ళిపోవచ్చు. కానీ వీటి మీద ఉన్న చరిత్ర అంత అద్భుతంగా ఉందని చెప్పి మేము మిస్ కాకోకుండా వీడియో తీయడం జరిగింది. ఈ వీడియో చివరి దాకా చూస్తేనే మీకు దీని మీద ఉన్న చరిత్ర అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ చాలా తక్కువ చూస్తుంటాము, అందరూ వెళ్ళిపోతూ ఉంటారు. కానీ దీని మీద ఉన్న చరిత్ర చాలామందికి తెలియదు ఫ్రెండ్స్. అది ఈ గోడలు, ఈ స్తంభాల మీద ఉన్న విగ్రహాలు చూడండి, మనం జీవితంలో చూడలేం ఫ్రెండ్స్ ఇవి. అది ఇక్కడ మరుగుజ్జు కింద ఇలాంటి విగ్రహాలు ఎప్పుడు చూడం మనం. ఇక్కడ ఒక వైష్ణవుడు, ఇక్కడ ఏదో ఉంది ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ మనం చాలా తక్కువ ఫ్రెండ్స్. ఇక్కడ గైడ్లుడికి ఎవరు ఉండరు, మనమే చూసుకొని పోతుండాలి అంతే. అది ఫ్రెండ్స్. ఈ అంతరాలయంలో ఎన్ని స్తంభాలు ఉన్నాయో అవన్నీ మిస్ కాకుండా ఈ వీడియోలో చివరి దాకా తీసాము. ఇవన్నీ చూసుకుంటూ పోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. ఈ ఆలయ గోపురం పైన ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ మీరు చాలా తక్కువ చూడొచ్చు. ఇక్కడ గర్భాలయంలో ఈ ఆలయం పైకప్పు చతురస్రాకార స్తంభాలు మరియు అలంకరించబడిన పైకప్పు లోపలి భాగం గది, ఇవన్నీ చూడొచ్చు ఫ్రెండ్స్. దర్వాజాలు అనేవి చతురస్రాకారంలో స్తంభాలు మరియు అలంకరించబడిన పైకప్పు లోపల గది ఇది, గర్భాలయంలోది ఇది. ఈ గర్భాలయంలో పెకిరించి ఆల్రెడీ మొత్తం దిగదేవుని స్వాహ చేసేసినారు. కాకపోతే ఇవన్నీ లాస్ట్ శిథిలా వ్యవస్థలో ఉంది ఈ ఆలయం. కానీ దీని చరిత్ర మటుకు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ ఆంజనేయ స్వామి కింద ఒక రాక్షసుని తొక్కినట్టుగా ఇలాంటివన్నీ ఎక్కడ చూస్తాం ఫ్రెండ్స్ మనం. ఇక్కడ ఒక హనుమంతుడు, ఇలాంటివన్నీ రాతి చెక్కిన స్తంభాలు, బొమ్మలు, ఎన్నర్ చాంబర్, ఇవన్నీ లోపల ఎంత బాగుంటుంది ఫ్రెండ్స్. ఇవన్నీ చూడండి, మిస్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇలాంటివి మరి చూడలేరు. ఇక్కడ ఒక విష్ణుమూర్తి, దాన్ని ఆల్రెడీ పలుగొట్టేసినారు. ఈ నిజాం కాలంలో కొద్ది దాడి జరిగింది ఫ్రెండ్స్. ఇవన్నీ మొత్తం పలుగొట్టేశారు కొన్ని. కానీ ఆ కాలంలో ఆ రాజులు హరిహర బుక్కరాయలు, కృష్ణదేవరాయలు, ఇవన్నీ ఇక్కడ రామానుజ స్వామి వారి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంది చూడు. ఇక్కడ వైష్ణవాలు కంపల్సరీ అలవార్లు ఉంటారు, నవగ్రహాలు ఉంటాయి. ఈ ఆలయంలో ఉన్నాయి కానీ విగ్రహాలన్నీ ధ్వంసం చేసేసారు. కానీ లాస్ట్కి ఇవి మిగిలినాయి ఫ్రెండ్స్. ఇంకా ముక్కులు వెలగొట్టేశారు, కొన్ని బాగానే ఉన్నాయి. ఈ గర్భగుడిలో ఉన్న మాతరాయ స్వామి విగ్రహం మైదుకూరులో ఉంది ఫ్రెండ్స్. అది కానీ విగ్రహం బాగుంది. అంటే బహుశా ఇక్కడ పలుకొడతారని చెప్పేసి ఏమన్నా అక్కడ షిఫ్ట్ చేశారేమో. అది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. ఇది తామర తీగలు, పువ్వులు, ఇలాంటి ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ ఆలయంలో అసలు ఏ గుళ్ళో నాగబంధం ఉండదు. నాగబంధం ఉందంటే ఈ ఆలయం ఒకప్పుడు ఒక వెలిగినట్టే అని అర్థం. ఈ దేవాలయంలో నాగబంధాలు కూడా ఉన్నాయి. ఇవన్నీ మీరు చిన్న చూసుకుంటూ పోతూ ఉంటే మీకు అర్థమవుతుంది. ఇక్కడ శ్రీరామచంద్రుడు, ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ ప్రధాన ఆలయంలో ఇది ప్రధాన ఆలయం ఫ్రెండ్స్. ఇది ఈ మాదరాయ స్వామి టెంపుల్లో మెయిన్ గర్భగుడిలో ఉండే ధ్వజస్తంభాల పైన ఉన్న చిత్రాలు ఇవన్నీ. ఇక్కడ అన్నీ చూసుకుంటూ పోతా ఉంటే మీకు. అలాగే ఈ ఆలయం లోపల ఒక మండపం, కళ్యాణ మండపం ఉంది, వంటశాలలు ఉన్నాయి, నవగ్రహాలు ఉన్నాయి. వెనకాల తూర్పు బాగానే ఇక్కడ ఆంజనేయ స్వామి. ఇక్కడ ఆల్రెడీ ఒక స్తంభం కొద్దిగా పలుగొట్టేసేసినట్టు, కొద్దిగా అది డ్యామేజ్ అయింది. ఇక్కడ గరుత్మంతుడు ఎంత బాగున్నాడు. వైష్ణవాలయంలో గరుత్మంతుడు కంపల్సరీగా ఉంటాడు. అది ఫ్రెండ్స్ ఈ వీడియో. మాదరాయ స్వామి టెంపుల్ ఈ రోజులో పార్ట్ 3 కంప్లీట్. మరొక దేవాలయంలో వెళ్దాం ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో చివరి దాకా చూడండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.